హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పెనుదూమరం రేపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. పోలీసుల అనుమతి ఇవ్వకపోయినా రోడ్ షో నిర్వహించి ఒకరు మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు. కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు అల్లు అర్జున్. ఆ తర్వాత ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మనుషుల ప్రాణాలు పోతే చూస్తూ ఊరుకోమని తెలిపారు. హీరో వద్దని చెప్పినా కానీ రోడ్ షో నిర్వహించారని ఆరోపణలు అయితే చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అయితే తాజాగా తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు 3 గంటల పాటు వివిధ విషయాలపై అల్లు అర్జున్ ను ప్రశ్నించినట్లయితే తెలుస్తోంది. మొత్తానికి తొక్కిసలాట కేసు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా అయితే మారింది. జాతీయ మీడియాలో కూడా ఈ విషయంపైనే చర్చలు కూడా నడుస్తున్నాయి. వివిధ ఛానల్స్ లో డిబేట్లు కూడా నడిచాయి. ఆ సమయంలో నటి సంజనా గల్రాని బన్నీని స్ట్రాంగ్ గా సపోర్ట్ చేశారు. ఆయనను సమర్థిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ గా అయితే మారుతున్నాయి. తొక్కిసలాట కేసును ప్రస్తావిస్తూ తాను కూడా వ్యవస్థకు బలి అయ్యానని సంజన తెలిపారు. ఇలాంటి కారణాలతో అరెస్ట్ అయ్యానని చెప్పారు. అందుకే బయటకు వచ్చి మాట్లాడడం నిజంగా సాహసోపేతమైన విషయమని అభిప్రాయపడ్డారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బాధ్యులు కారని వ్యాఖ్యానించారు. ఆయన నిందితుడు కాదని కూడా తెలిపారు. కావాలనే ఆ కేసులో నిందితుడిగా చేర్చారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో సినీ హీరోలకు వేరే లెవెల్ ఫ్యాన్స్ ఉన్నారని, వాళ్ళది అభిమానం కాకుండా పిచ్చి అని చెప్పవచ్చని కూడా చెప్పారు. ఆ థియేటర్ కు హీరో రావడం ఇదే మొదటిసారి కాదని తెలిపారు. మొత్తంగా ఘటనకు బన్నీ బాధ్యులు కారని తెలిపారు. అలా ఎప్పటి వరకు ఎవరు చేయని విధంగా సంజన బన్నీనైతే సమర్థించుకొచ్చారు.